రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ రోజు అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా రేపు శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపూర్, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఈ ఏడాది ఎండాకాలంలోనే ఎండలతో పాటు భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటు ఘటనలు సైతం చోటు చేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ప్రస్తుతం వాతావరణం అయితే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకవైపు నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే కేరళను తాకాయి. ఈ ప్రభావంతో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే హైదరాబాదు, అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని చోట్ల భారీ ఒక మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి. అలాగే ముఖ్యంగా ఢిల్లీలో కూడా నిన్న భారీ వర్షం కురవడం, మొత్తం 200 విమానాలు దారి మళ్లించడం, అలాగే 49 విమానాలు సర్వీసులు కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా నైరుతి ఋతుపవనాలు కేరళం తాకిన వెంటనే కూడా భారతదేశంలో అధిక వర్షపాతం ఈ నైరుతి ఋతుపవనాలనే కురుస్తుంది. కాబట్టి ఈ నైరుతి ఋతుపవనాలు మామూలుగా అయితే జూన్ 1న భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. అలాంటిది ఒక 2 వారాలకు ముందే ఈ వస్తాయని చెప్పి ముందుగానే శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ అంచనాల ప్రకారం ఇప్పటికే కేరళను తాకడంతో ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా చూపిస్తారు. ఇదే క్రమంలో అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇటు వాతావరణ శాఖ ఐఎండీ కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలు, ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం ఇలాంటి కొన్ని చోట్ల ఒక తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పారు. దీనికి అనుగుణంగానే 2 రోజుల నుంచి కూడా వాతావరణం పూర్తిగా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలతో పాటు మబ్బుతో కూడిన వాతావరణం అయితే ఉంది. ఎండాకాలం మామూలుగా సాధారణంగా మే, జూన్, జూలై వరకు అధికంగా ఎండ కాస్తోంది. ఈ ఎండ వల్ల ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నైరుతి ఋతుపవనాలు ముందుగా ప్రవేశించడం, ఇదే క్రమంలో వాతావరణం మార్పులు చోటు చేసుకుంటడంతో కొంత ఉపశమనం కలిగింది ప్రజలకు అని చెప్పవచ్చు. రాబోయే 2 రోజులు, ముఖ్యంగా రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఒక తేలికపాటి వర్షాల నుంచి అలాగే ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు మనకున్న శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్ అన్ని చాలా పకడ్బందీగా ఉన్నాయి. చాలా అద్భుతంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఏ ప్రాంతాల్లో ముందుగా పిడుగులు పడే అవకాశం, ఈ కాలంలో వర్షాలు వస్తే వెంటనే పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఎక్కడెక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ ముందుగా మొబైల్ కి మెసేజ్లు అయితే అలర్ట్ జారీ చేస్తా ఉంది. ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఈ కాలంలో కేవలం హార్టికల్చర్ పంటలు తప్ప మిగతా పంటలు కూడా పెద్దగా లేవు కాబట్టి రైతాంగం కూడా పెద్దగా నష్టాలు వచ్చే అవకాశం లేదు. ఈ తీవ్ర గాలులు సోకినప్పుడు మాత్రమే ఇటు అరటి, మామిడి లాంటి హార్టికల్చర్ పంటలు కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. ప్రస్తుతం అంతా ప్రశాంతత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. కానీ రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా ఈ మొబైల్ మెసేజ్లని కాస్త గమనిస్తూ ఉండాలి. పిడుగు పడే అవకాశం ఉన్న చోట చెట్లకి ఎత్తైన చోట్ల ఉండకుండా ప్రజలు ఇప్పటికే ఈ 2 రాష్ట్రాల్లో సుమారుగా 5 నుంచి 6 మంది పిడుగులు పడి మరణించిన సంఘటనలు జరిగాయి గత వారం రోజుల్లోపు. సో వాతావరణ శాఖ ఇస్తున్న సలహాలు పాటిస్తూ వాటికి ఏదైనా పిడుగులు పడే అవకాశాలకి ఆ ప్రాంతాలకి అలర్ట్ జారీ చేసినప్పుడు దాన్ని ఫాలో అయ్యి కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నందువల్ల ప్రాణాలు కూడా కాపాడుతున్న పరిస్థితి. కాబట్టి రాబోయే 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి ఉంది 2 రోజులు 3 రోజుల క్రితం. కానీ ఆరెంజ్ అలర్ట్ కూడా వెనక్కి తీసుకున్నారు. ప్రధాన పోర్టులు కృష్ణపట్నం కావచ్చు, వైజాగ్ కావచ్చు, కాకినాడ ఇలాంటి పోర్టులో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి మళ్ళా వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి అంతా కూడా చాలా సాధారణంగా ఉందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సాగర్.
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.
కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ తెలుగు తమ్ముళ్లు సన్నద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాబోతున్న నేపథ్యంలో మహానాడును ఘనంగా నిర్వహించడానికి పార్టీ అధిష్టానం ఏర్పాటు ఇప్పటికే మొదలుపెట్టింది. పెద్ద ఎత్తున మహానాడుకు తరలి వెళ్తామంటున్న కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డితో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అంటే ఏదైతే ఎన్డీఏ కూటమిగా ఏడాది పాలన ముగించుకున్న నేపథ్యంలో తొలి మహానాడు కార్యక్రమం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కడప కేంద్రంగా జరగనున్న మహానాడు ఈ కార్యక్రమానికి అంటే అధిక సంఖ్యలో పార్టీ క్యాడరు సన్నద్ధమవుతున్న వేళ మన జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారు ఉన్నారు. అంటే ఈ కడపలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని ఎంత జనంతో ఏ విధంగా సక్సెస్ చేస్తారు, ఎందుకు కడపలో పెట్టాల్సి వచ్చింది, ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏదైతే మహానాడు కార్యక్రమాన్ని కడపలో ప్రతిష్టాత్మకంగా పెడుతున్నారు అంటే అక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏమిటి? ఈరోజు ఆనవాయితీ ప్రకారం 27, 28, 29 మహానాడులు జరుపుకుంటున్నాం. కడపలో పెట్టే ఉద్దేశం ఏమీ లేదు. చాలా సంవత్సరాల తర్వాత కడపలో మా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది కాబట్టి కడపలో పెడుతున్నాం. వ్యక్తిగత కక్షలు ఇంకొక కక్షలు చిపోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది కాదు. ఈరోజు కర్నూలు జిల్లాకు వచ్చినంత వరకు అన్ని తాలూకాల్లో 8 తాలూకాల్లో మహానాడులు అయిపోయాయి. ఈరోజు జిల్లా మహానాడు ఒక నియోజకవర్గం నుంచి 1000 మంది తక్కువ కాకుండా పెద్ద ఎత్తున నడుపుతున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల యొక్క జోష్, నాయకుల యొక్క ఇది మంచి చెడులు బ్యారేజ్ చేసుకునేది మహానాడు. ఈ సంవత్సర కాలంలో ఏం చేశాం, 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, ఈ రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఏం జరగాలనేదే మా మహానాడులో అజెండా, తీర్మానాలు, ప్రజలకు ఏం చేయాలి, కర్నూలు జిల్లాకి ఏం చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. ఏదైతే జిల్లా వ్యాప్తంగా అంటే మీరు అధ్యక్షుడు ఉన్నారు, ఎంతమందిని అంటే కడపకు తరలించే ప్లాన్ చేస్తున్నారు, ఎన్ని లక్షల మంది పోవచ్చు? మాకు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2000 నుంచి 5000 వరకు టార్గెట్ ఇచ్చారు. రేపటితో ఫైనల్ చేసి మొత్తానికి కర్నూలు జిల్లా నుంచి కడప వాళ్ళు ఎంతమంది తరలిస్తారో కర్నూలు జిల్లా నుంచి కూడా అంతమంది తరలిస్తాం. మన నేతల మధ్య టీడీపీలో అంటే కొన్ని నియోజకవర్గాల్లో కొంత వర్గాలు ఉన్నాయి. అంటే వీళ్ళు జిల్లా అధ్యక్షుడిగా మీరు ఏ విధంగా ఏకతాటిపైకి తెస్తారు? అయ్యా, ఇది రాజకీయ పార్టీ గ్రూపుల వర్గాలు కామన్. ఇది ఒక చిన్న కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటేనే అంటాం. రాజకీయ పార్టీలో మామూలుంటాయి. అందరూ చంద్రబాబు కింద ఉండాల్సిందే, తెలుగుదేశం జెండా కింద ఉండాల్సిందే. అన్ని వర్గాలు, అన్ని గ్రూపులు కూడా చంద్రబాబు నాయుడు గారి గ్రూపే. ఓకే, సుమారు 5-6 వేల మంది ఇక్కడ అంటే మహానాడు మీటింగ్ లో పాల్పంచుకొని ఆ తర్వాత ఏదైతే ఈ నెల 26, 27, 28 తేదీలో కడపలో జరిగే మహానాడుకు భారీ ఎత్తున సన్నద్ధత చేస్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్షం పైన ఏదైతే మనం వాంటెడ్గా అయితే చర్యలు తీసుకుని లేదా కక్ష సాధింపు అయితే లేదు, కానీ చట్టపరంగా తన పని తను చేసుకుపోతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాబుతో బస్వరాజ్, BRK న్యూస్. సినిమా థియేటర్ల బంద్ అంశంపై స్పందించారు జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్. దీనిపై పేర్ని నాని మాట్లాడడంపై విజయ్ కుమార్ మండిపడ్డారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎలా బ్లాక్మెయిల్ చేశారో అందరికీ తెలుసు అన్నారు. మాతో బయట మాట్లాడే ప్రెస్ల ముందుకు వచ్చి ప్రెస్ల ముందు మాట్లాడే వాళ్ళ గురించి కొంత చెప్పాలి. నన్న పేర్ని నాని, ముఖ్యంగా చెప్పాలంటే పేర్ని నాని, పాపం పేర్ని నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినప్పుడు ఏం చేశాడో మర్చిపోయి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చాలా కథలు చెప్పాడు. ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి వాటి గురించి బోల్డ్ మాట్లాడుతూ ఉన్నాడు. బాబు పేర్ని నాని గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎలా బ్లాక్మెయిల్ చేశారో, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలా అవమానించారో ప్రపంచం అంతా చూసింది. నీతి సూక్తులు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకు పని లేదంటే చేతకానుడు మంత్రిగా ఏం చేశాడో అనేది ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మీరు వ్యవస్థల్ని నాశనం చేసి వ్యక్తుల దగ్గర లాలూచులు పొంది షేర్లు చేసుకొని మీకెంత మాకెంత అని చేసి వ్యవస్థల్ని నాశనం చేసింది ప్రతి ఒక్కరు చూశారు.
ప్రతి ఒక్కరూ అనుభవించారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలోనే కాదు, చాలామంది అనుభవించారు. మీరు ఇప్పుడు వచ్చి మీరు నీతి సూక్తులు చెప్పొద్దు. మీ నాయకుడు ఎంత సూపరో అందరికీ తెలిసినవే. మీరు ఏ రోజు పనిచేయలే. నన్ను ఏమన్నారు మీరు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ప్రభుత్వంలో ఉండి మరి వార్నింగ్లు ఇస్తున్నారు వాళ్ళ మంత్రి ద్వారా. మీకు అర్థం కాలా, ఏమైందో కూడా అర్థం కాలేదు. ఫాలో అవ్వరు, ఏమవ్వరు. మీరు పాత మీరు మంత్రిగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారో కూడా అన్నీ మర్చిపోతారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా వ్యవస్థ మంచిగా ఎదగాలి, సినిమా ఇండస్ట్రీ గారు వస్తే మేము ప్రతి విషయం కూడా కన్సిడర్ చేస్తాం, వ్యక్తులుగా వస్తే కన్సిడర్ చెయ్యము. మీరందరూ కూడా ఒక అసోసియేషన్గా ఉన్నారు. ఆ అసోసియేషన్ ద్వారా మీ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది. అసోసియేషన్ ద్వారా అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి మీకుంది. నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని శివపురంలో తమ కొత్త ఇంటిలో గృహప్రవేశం చేశారు. ఈ వేడుకలో ఆయన భార్య నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గృహప్రవేశం సందర్భంగా సంప్రదాయక పూజలు, సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. నారా భువనేశ్వరి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మీడియాతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. భువనేశ్వరి స్వయంగా ఈ కొత్త ఇల్లు నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం కేవలం కుటుంబ సభ్యులతో సన్నిహితంగా జరిగినట్లు తెలుస్తుంది. టీడీపీ నాయకులు ఎవరూ ఆహ్వానించబడలేదు. ఈ ఇంటిలో చంద్రబాబు సమావేశాల కోసం ప్రత్యేక గది, గ్రంథాలయం, వినోద సౌకర్యాలు, 20 కార్ల వరకు పార్కింగ్ స్థలం ఉంది. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ అయోధ్యకి వెళ్లారు. తమ కుటుంబంతో కలిసి అయోధ్యలోని రామమందిరం, హనుమాన్ గర్హిని సందర్శించారు. ఈ సందర్శన సమయంలో ఆ జంట హనుమాన్ గర్హికి చెందిన మహంత్ జ్ఞానదాస్ వారసుడు, సంకట్ మోచన్ సేన జాతీయ అధ్యక్షుడు సంజయ్ దత్ను కలిశారు. హనుమాన్ గర్హికి చెందిన సీనియర్ పూజారి హేమంత్ దాస్ దంపతుల దర్శనం, ఆచారాలను నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.